కూడా మరికొద్దిసేపట్లో యాడ్ అవుతారు. ముందుగా శ్రీహరి గారితో ప్రారంభిద్దాం. శ్రీహరి గారు నమస్తే అండి. నమస్కారం. అంటే ఈ ప్రశ్న ఖచ్చితంగా ఈరోజు మరింత బలపడింది. ఎందుకంటే బస్ పాస్ ఛార్జీల పెంపు గురించి ప్రతిపక్షంగా మీరు ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. అది బాగానే ఉంది. కాకపోతే మీతో పాటే కవిత గారు కలిసి కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారి కూతురు బీఆర్ఎస్లోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి అంశాలే. కాకపోతే జాగృతి పేరుతోటి అదే సమస్యకు సంబంధించి అదే స్థలంలో మరొక నిరసన కార్యక్రమం చేపట్టడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే మీరు ఇంకా చెప్పదలుచుకున్నారా? లేదు మేమంతా ఒక్కటే, జాగృతి కేవలం ఒక సపరేట్ వింగ్ మాత్రమే అని చెప్పదలుచుకున్నారా? లేకపోతే ఇంకా లేదు కవిత గారు వేరే పార్టీ పెట్టడానికి సిద్ధమై ఉన్నారు, దాంట్లో ఏ తప్పు ఉందని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమస్యకు, లేకపోతే ఈ పరిస్థితికి సంబంధించి? తెలంగాణ జాగృతి సంస్థ మొదటి నుంచి కూడా ఆమె ఒక ప్రజా సంఘంగా లాగానే దాన్ని నడుపుతున్నది. ఈరోజు కొత్తగా ఈ ఆర్టీసీ పెంపుకు వ్యతిరేకంగా నిరసనగా పెట్టినటువంటి కార్యక్రమం కోసం ఓపెన్ చేసిన బ్యానర్ కాదు. జాగృతి బ్యానర్తో మొదటి నుంచి ఆమె ఒకవైపు బీఆర్ఎస్ యాక్టివిటీలో ఉంటుండే, అంటే నాడు టీఆర్ఎస్లో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఆమె బ్యానరే, ఆమె పునాదే తెలంగాణ జాగృతి ఒకటి. రెండవది, ఇలా విద్యార్థులు చేసినటువంటి పోరాటంలో కనుక ఆమె పోయి ఉంటే అప్పుడు ఇంకో తరహా వాదన వచ్చేది ఇలా సమాజంలో. ఏమని, విద్యార్థులకు సంబంధించినటువంటి బస్ పాస్లో రేట్లు వేస్తే విద్యార్థులు వేసిన ధర్నా కాడికి ఈమె పోయి కూర్చున్నది, విద్యార్థుల ధర్నాలో విద్యార్థులు పాల్గొనాలి కానీ విద్యార్థి నాయకులు పాల్గొన్న దాంట్లోకి ఈమె నాయకురాలుగా ఈమె ఒకదట్లో పోతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ విద్యార్థి విభాగానికి అనేక మంది నాయకులు ఉన్నారు, పార్టీ నుంచి కూడా విద్యార్థి విభాగానికి ఇన్ఛార్జీలు ఉన్నారు అనేది ఇదంతా టెక్నికల్ విషయాలు కానీ నిర్మాణపరమైన విషయాలు కానీ వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని ఆమె జాగృతి నాయకురాలుగా కూడా ఖండించదలుచుకుంది. కాబట్టి దాంతో విడిగానే పాల్గొన్నది. దీంట్లో వేరే దారి అని కానీ వేరే పార్టీ పెడతాదని కానీ మేమైతే ఇప్పటికీ అనుకోవట్లేదు. నిజంగానే అట్లాంటిది ఏమంటే కూడా టీఆర్ఎస్కి పెద్ద విషయం కాదండి. కేసీఆర్ గారికి హైకమాండ్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలే కేసీఆర్ గారికి హైకమాండ్. మిగతా జాతీయ పార్టీలకి మిగతా పార్టీలకు సంబంధించి వారికి హైకమాండ్ వేరు ఉంటారు. కొందరికి ఢిల్లీలో ఉంటారు, కొందరికి ఇంకో ప్రాంతంలో ఉంటారు, హైకమాండ్ ఉంటారు. కానీ గౌరవ కేసీఆర్ గారికి నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినాడైనా అది రూపం మారినా సారం బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటే. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం, తెలంగాణ స్వయం పాలన సాధించుకోవడం, దీన్ని స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చేసుకోవడం అనే లక్ష్యమే వారికి. కాబట్టి ఇక్కడ వారికి వేరే వారితోని, మళ్ళీ చెప్తున్నాను, వారు బిడ్డ అయినా కొడుకు అయినా అల్లుడైనా ఇవన్నీ పెద్ద పట్టింపులు ఉన్నటువంటి నాయకుడు కాదు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలే హైకమాండ్. అట్లాంటి నిజంగానే వేరే దారి ఆమె చూసుకుంటే కూడా పెద్ద ఆశ్చర్యపోయో ఏదో జరిగిపోతుంది అనేటటువంటి భ్రమలు కానీ ఆ అనుమానాల అపోహలు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఎవరికీ లేవు. శ్రీహరి గారు, కేసీఆర్ గారు విభాగంతో కలిసి చేయడం సరైనది కాదు. ఒకవేళ నిజంగానే ఆమె దారి ఆమె చూసుకున్నా టీఆర్ఎస్ పరగొడమే ఉండదు. ఓకే, వెరీ గుడ్. క్లియర్ గా చెప్తే డౌట్ ఏం లేదు. చాలా దృఢమైన నాయకుడు, క్రమశిక్షణ గల నాయకుడు, అత్యంత ప్రజాస్వామ్యమైన నాయకుడు. అవసరమైతే అట్లాంటి పరిస్థితి వస్తే చాలా కఠినంగా కూడా దృఢంగా కూడా వ్యవహరిస్తారు. ఓకే, అది తెలుసు, అది అందరికీ తెలుసు. కేసీఆర్ గారు అసలు ఏ విషయంలోనూ ఎక్కడా కూడా వెనక్కి తగ్గరు. అల్టిమేట్గా తెలంగాణ ప్రజల నిర్ణయమే ఆయన నిర్ణయంగా భావిస్తారనేది అందరికీ తెలుసు. కాకపోతే అంతర్గతంగా కుటుంబంలో పార్టీలో అటు ఇటు అయినప్పుడు ఆయన కూడా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పార్టీలో ఎవరో బయట వ్యక్తి ఏదైనా పార్టీ నుంచి వెళ్ళిపోదామనో లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసుకుంటే కేసీఆర్ నిజంగానే కేర్ చేయరు. ఆయన వ్యక్తిత్వం లేకపోతే ఆయన ఎంత స్ట్రాంగ్ మనిషి అందరికీ తెలిసిందే. కాకపోతే సొంత కూతురే లేకపోతే కూతురికి మధ్య ఏమైనా విభేదాలు ఉంటే ఆయన ఖచ్చితంగా కొంత శతమతం అవుతారు. ఒక తండ్రిగా, పార్టీ నాయకుడిగా ఇవన్నీ పక్కన పెడితే ఒక తండ్రిగా ఆయన కొంత డెఫినెట్గా అది ఉంటుంది. సరే, మరింత చర్చించే ముందు మస్తాన్ రావు గారు కూడా యాడ్ అయ్యారు. వెల్కమ్ మస్తాన్ రావు గారు.